దేవుడు నీళ్ళ నుంచి చేపలు తీసుకొచ్చాడు. చేపలు, గాల్లో పక్షులు, భూమి నుంచి చెట్లు. రైట్. అంటే అర్థం చేసుకోండి అండి, నీళ్ళలో నుంచి చేపలు వచ్చినాయి కాబట్టి నీళ్ళు లేకుండా చేపలు బతకలేవు. రైట్. 2, భూమి, చెట్లు భూమి లేకుండా మట్టి లేకుండా బతకలేవు, చచ్చిపోతాయి. అలాగే మనం కూడా దేవుడి నుంచి వచ్చాం కాబట్టి దేవుడు లేకుండా బతకలేము మనం. ఎందుకంటే ఆ లోటు ఎప్పుడు ఉంటుంది మనకి. మనం ఏదో కోతి నుంచి కొండ నుంచి వచ్చుంటే మనకి దేవుడు అక్కర్లే, మనకు అక్కర్లే దేవుడు అసలు. కానీ ఆయన నుంచి వచ్చాం కాబట్టి, భూమి నుంచి చెట్లు వచ్చింది కాబట్టి చెట్టు మట్టి నచ్చకపోయినా చెట్టు పడాలంతే. చెట్టు అనుకుంది అనుకోండి, నాకు ఈ మట్టి నచ్చలే, ఇది నల్లగా ఉంది, నా నచ్చలే, మట్టి ఏమంటుంది, నీ ఇష్టం అంటుంది. నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపో చచ్చిపోతావు అంతే అంటుంది మట్టి. నీళ్ళు, చేప అంటుంది, నీళ్ళు బాగా కొంచెం మట్టిగా ఉన్నాయి, నేను నీళ్ళలో ఉన్నావు, భూమి మీద ఉంటా, నీళ్ళు అంటుంది, ట్రై చేయి. అలాగే మనం కూడా, నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి దేవుని రుచి చూసిన తర్వాత, లేకపోతే ఒక అన్యుడికి చెప్తాను వాక్యం, ఫస్ట్ దేవుడు నీకు తెలియకపోతే, ఇంకా నువ్వు దేవుడి నుంచి వచ్చావు కాబట్టి ఖచ్చితంగా నీకు దేవుడు కావాలి. ఆ దేవుడు ఎవడో నువ్వు తెలుసుకో అంటాను నేను, అంతే. పేటకో దేవుడు, ఊరికో దేవుడు ఉండడు, అది అందరికీ తెలుసు. ఉంటే ఒకే దేవుడు, లేకపోతే దేవుడే లేడు. మన దీంట్లో ఇంకో మాట, యేసుప్రభు ఏమన్నాడు, నేనే దేవుణ్ణి, అంటే నేనే మార్గము సత్యము జీవము, నేను తప్ప వేరే వాళ్ళ ద్వారా ఎవరో పరలోకం అని అన్నాడు. అంటే అయితే యేసు నమ్ముతున్నామంటే ఆయన ఒకానొక దేవుడు కాదు, ఆయనే దేవుడు, లేకపోతే యేసయ్య దేవుడు కాదు. అయితే యేసయ్య దేవుడు, లేకపోతే యేసయ్య దేవుడు కాదు, అంతేకాదు ఒకానొక దేవుడు మాత్రం కాదు. అందుకు మన దేవుడి నుంచి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు కావాల్సిందే.